రాష్ట్రంలో జరుగుతున్న తీరు సోషల్ మీడియా అనే దాంట్లో ఇష్టారీతిగా ప్రవర్తించి రావణ అనే వ్యక్తి ఉగ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులకు ప్రేరేపిస్తున్నట్టుగా సంఘ విద్రోహ శక్తిలాగా ఒక నక్సలైట్కి భావజాలానికి తగ్గట్టుగా అదే హిందూ వ్యతిరేకవాదిగా సెక్యులర్ అని చెప్పేసుకొని సో ఇట్లాంటివన్నీ చూసుకొని హిందూ దోషిగా ప్లస్ నక్సలైట్ భావజాలం ఉన్నట్టుగా అతను వాక్యాల్ని పరిగణలో తీసుకొని పోలీస్ శాఖ వారు అతని మీద పలు సెక్షన్ల మీద ఆయనకి రిమాండ్ పంపించారు. ఈ కోర్టుకు సంబంధించిన వాదోపవాదనలు తెలిసిన తర్వాత అతనికి శిక్ష పడుతుందా లేదంటే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు జైల్లో ఉండాల్సి వస్తుందా అనేది అది తదుపరి కార్యాచరణ. ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ టీం ఎట్లాగా అయిపోయిందంటే కూటమి మీద విష ప్రచారం చేయడం. పవన్ కళ్యాణ్ గారు అసలు లెక్కలో లేని రావణ లాంటి వ్యక్తుల్ని మేము ఏదో కక్షపూరితంగా మేము చేస్తున్నామని చెప్పడం. సో ఇక్కడ చూసుకోండి, రాజకీయంగా ఇటు మొదలుపెట్టింది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అని చెప్పాలి. అతను ఇంతకుముందు 4 పోలీస్ స్టేషన్ల ప్రకారంగా తిరిగాడు. ఆ 4 పోలీస్ స్టేషన్ తగ్గట్టుగా ఇవాళ బెయిల్ వచ్చింది. అతను చేసిన వ్యాఖ్యల ప్రకారంగా ఎవరు తీసుకున్న కోతులో వాళ్ళే పడ్డట్టుగా ఇవాళ చేసిన రావణ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యల ప్రకారంగా అతను ఓచలు లెక్క పెడుతున్నాడు. దీనికి కూటమిలో ఉన్న ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారికి కానీ ఇటువంటి సమస్యలు ఎవరికి కూడా సంబంధం లేదు. చట్టం తన పనే తాను చేసుకుంటూ పోతుంది. దీన్ని భూతత్వంలో చూసుకుంటూ నిన్న ప్రశ్న ఛానల్ టీంలో ఉన్నటువంటి అమ్మాయిని కలవడం, లేదంటే అమ్మటి రాంబాబు లాంటి వ్యక్తి పరామర్శ అని చెప్పేసి ఆ వ్యక్తిని వెళ్ళి నెల్లూరుకి వెళ్ళి కలవడం. సార్ ఇప్పుడు సంఘ విద్రోహం చెప్పేసి పలు సెక్షన్ల కింద పోలీసు వారే ఉపా చట్టం అనేది ఒకటి పెట్టి పలు సెక్షన్లు పెడితే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలుపుతూ ఉంటారు. సార్ అసలు వీళ్ళు బుద్ధి ఏంటో నాకు అర్థం కాదు. గంజాయి బ్యాచ్ని కలుపుతారు, లేదంటే శవాల రాజకీయాలు చేస్తానంటారు. ఇవాళ జైల్లో రిమాండ్లో ఉన్న వ్యక్తిని ఉపా చట్టం కింద పెట్టిన వాళ్ళ వ్యక్తిని కూడా వెళ్ళి కలిసి ఇవాళ దీనికంతా కారణం ఏదో అమాయకుడు అతనేదో శుద్ధపోస అన్నట్టుగా ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పి మాటలు పరిస్థితి. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది వాళ్ళ నాయకులకు అనేది మేము పలు విధాలుగా పలుసార్లు కూడా మేము చాలా చెప్తున్నాం. మీరు రాజకీయంగా ఏ విధంగానూ విభేదించండి, తీసుకుంటాం. కానీ ఒక సంఘ విద్రోహం అనేటువంటి ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పలు కూటమి మీద విష ప్రచారాలు చేసిన వ్యక్తిని మీరు ఈరోజు మీరు సానుభూతితనంగా వెళ్ళి అతనికి మద్దతుగా ఇవాళ మాట్లాడుతున్నారంటే ప్రజల్లో మీకు ఆ బలం తగ్గబట్టే కదా 11కి మీరు పడిపోయారు. మరి ఈరోజు మీరు చేస్తున్న పరిస్థితి ఏంటి? దానికి తోడు రాజద్రోహం అని మాట్లాడుతున్నారు. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, వాళ్ళ హయాంలో ఇదే రాజద్రోహం చట్టం 29 మంది మీద పెట్టారు. సార్ మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి సర్వేలు ఇవాళ రోజున, లేదంటే ఒక్కసారి చూసుకొని రఘురామకృష్ణరాజు గారి మీద ప్రశ్నిస్తున్నారని చెప్పేసి టీవీ5 ఏబిఎన్ ఛానల్ మీద కొంతమంది వ్యక్తుల మీద అన్యాయంగా రాజద్రోహం చట్టం అనేది వెలుగులోకి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇవాళ ఈ ఉపా చట్టం అనేది రావణ మీద ప్రయోగించడం అనేది తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఇవాళ తప్పన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా పేరు నాని కానీ కొడాలి నాని ఇలాంటి వ్యక్తులు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపమా చట్టం అంటారు. సార్ మనం ప్రజానాయకులు సార్ 4 సార్లు గెలిపించారు కొడాలి నాని లాంటి వ్యక్తిని. అటువంటి వ్యక్తి వాళ్ళ రోజున ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం అని అవహేళన చేస్తారా? రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని ఇట్లా దిగజార్చేటట్టుగా మాట్లాడతారా? మనం కొంచెం ప్రజల్లో తిరుగుతున్నాం. ఇవాళ మీరు మీ పరిస్థితి బాగాలేదు, మీరు ఎటువంటి న్యాయం చేయలేదు, గుడివాడ అనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి చీకొట్టి పక్కన పంపించారు. అయినా మీకు ఇవాళ బుద్ధి రాకుండా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన మీరు నాయకులు ఇవాళ మీరు ఇటువంటి విమర్శలు మీకు అసలు సరైన విమర్శలేనాయి? కొడాలి నాని లాంటి వ్యక్తికి చదువుకోలేదు, చదువుకోపోయినా కానీ సంస్కారం ఉండాలి కదా సార్. ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం అని మాట్లాడతారా? ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందింది. అది వాళ్ళ గుణం, అది వాళ్ళ సంస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా
స్వయంగా వెళ్ళి ప్రశ్న ఛానల్ సంబంధించిన టీం మెంబర్స్ని కలిసి మీకు అండగా ఉంటానంటారు. ఏం సార్ రాజకీయం చేస్తున్నారా దీన్ని? ఇంకా 14 రోజులు రిమైండ్ చేశారు, కోర్టులో నడుస్తుంది. ఈలోపే మీకు అత్యుత్సాహం ఎందుకు? మీరు ఈలోపే మీ పేర్లు బయటపడతాయని చెప్పేసి మీరు మాట్లాడటం దీనికి సార్. దీంట్లో ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఉండబట్టే వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారు. కృష్ణ రావణ్ అనే వ్యక్తిని వాళ్ళ రోజున మొత్తం అకౌంట్లన్నీ సీజ్ చేశారు, పలు అకౌంట్లు వాళ్ళ రోజున సీజ్ చేశారు. పోలీసులు ఈ విచారణని పూర్తిగా జరిగేంత వరకు చాలా పారదర్శకంగా ఉంటుంది. ఏదో సోమవారం మొదలుపెట్టి శనివారం పూర్తయ్యే పరిస్థితి కాదు. దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉంది. వాళ్ళు లక్షల రూపాయలు ఇవాళ రోజున అతను ఖాతాలో వేశారు కాబట్టి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మా భుజం తడుముకున్నట్టుగా వాళ్ళ పేర్లు రాకముందే ఇవాళ రోజున బయటకు వచ్చి ఇవాళ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుచేటుగా లేదు సార్ ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని వీళ్ళు మద్దతు తెలపడానికి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పటికే చెప్పారు. ఒకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయట ప్లే చేయండి. రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? మరి అదేవిధంగానే కదా విజయవాడలో చంపేసి బూడిద కూడా దొరకకుండా వాళ్ళ తల్లికి చేసి అతన్ని ఇతను క్రిమినల్ అని చెప్పి మాట్లాడడం సబబేనా? మరి ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వాళ్ళకి చెల్లుతాయి తప్ప మేము ఎప్పుడు కూడా క్రిమినల్స్ను ప్రోత్సహించడం లేదు. ఏదైనా న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అది తప్పంటే చంద్రబాబు నాయుడు ఏం అదేవిధంగా క్రిమినల్స్ అయితే చట్టాన్ని చేతిలో తీసుకొని చంపేస్తారని మేమంటున్నామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ కేసే తీసుకోండి. కూటమి ప్రభుత్వము అది 4 సభ్యులతో కలిపి సిట్ అధికారులను నియమించి వాళ్ళ రోజున చాలా స్పీడ్గా ఫాలోఅప్ చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇంకో విషయం, ఆ సిట్ అధికారులను నియమించిన తర్వాత 103 అనేది ఒక సెక్షన్ ఒకటి పెట్టారు. ఆ సెక్షన్కి దాకా చట్టం తెలుసా సార్ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి? జీవిత ఖైదు నుంచి మరణ శిక్ష పడే శిక్ష అది. ఆ సెక్షన్ని వాళ్ళ రోజున మీరు సిట్ అధికారులతో పాటు అక్కడ కూటమి ప్రభుత్వం పెట్టింది. లక్ష్మీకాంత్ గారు ఇక్కడ అడిగేది ఏంటంటే, లక్ష్మీకాంత్ గారు చట్టం మరణశిక్ష విధిస్తే పర్లేదు, మీ ప్రభుత్వ హయాంలో సర్కిల్ సిఐగా ఉన్నాయన పూర్తి కూడా చేయడాన్ని మేము ఖండిస్తూ అంటున్నారు. నాగరాజ్ అనే వ్యక్తి ఫస్ట్ సస్పెండ్ చేసింది ఫస్ట్ కూటమి ప్రభుత్వం సార్. ఇక్కడ మేము పూర్తిగా విచారణ జరగకుండా మేము వివరణ ఇచ్చుకోలేము. అదే మేము చెప్తున్నాం స్టార్టింగ్ నుంచి. ఇవాళ సాయి కృష్ణ విషయం అయినా కానీ, ఇవాళ రోజున రావణ్కి విషయం అయినా కానీ, మేము ఏదైనా కానీ పూర్తిగా జరిగిన తర్వాతే మేము జవాబుదారీతనం అనేది ప్రజలు చెప్పుకుంటాం. నేర చరిత్ర ఉన్న వాళ్ళకి మేము మద్దతు తెలపం. గంజా బ్యాచ్కి వెళ్ళి మేము ఓదార్పులు చెయ్యం. అర్థమైందా సార్? శవాల మీద మేము చిల్లర రాజకీయాలు చేయం. 164 సీట్లు ఇచ్చింది మేము పారదర్శకంగా ఇవాళ రోజున మంచి పరిపాలన ఇవ్వడానికి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం. ఇలాంటి డిబేట్లకు వచ్చి మేము మాట్లాడాలంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం, సెక్షన్తో సహా మాట్లాడతాం. ఒక్క మాట చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు అతను సాయి కృష్ణ అనే వ్యక్తి అతను క్రిమినల్ కాబట్టే నేర చరిత్ర ఉంది. క్రిమినల్ని తన చేతుల్లోకి తీసుకుని ఎలా చంపేస్తారన్న దానికి క్రిమినల్కి నేను ఎలా సపోర్ట్ చేస్తాను అడిగిన పవన్ కళ్యాణ్ గారు, అతను క్రిమినల్ అయితే సిఐ నాగరాజు లాంటి వ్యక్తిని కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోమని బాహాటంగా ఎందుకు చెప్పలేకపోయారు అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పగలరా మీరు? సార్ ఇప్పుడు ఒకటి చెప్తున్నాం సార్, ఫస్ట్ స్టార్టింగ్లో ఇటువంటి విమర్శలు మొదలుపెట్టింది వైసీపీ. అంబటి రాంబాబు గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు. బండి మీద తీసుకెళ్లారు, బండి మీద మధ్యలో కూర్చోబెట్టుకున్నారు, శవాన్ని తగలబెట్టేశారు. కృష్ణలంకి వెళ్ళి ఏదో పక్క నుండి చూసిన వ్యక్తుల్లా మాట్లాడుతున్నారు.
తర్వాత జడ శ్రావణ అనే వాళ్ళ బి టీం పార్టీ వ్యక్తి వచ్చి లేదు 43వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర పడేశారు, తర్వాత మాధవరం బస్ స్టాండ్ దగ్గర పడేశారని మాట్లాడారు. పొంతలేని మాటలు సార్.